నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు గారి మేధస్సు గురించి, చంద్రబాబు గారి అపారమైన అనుభవం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఇది బడ్జెటా లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. చేసేస్తాం, ఇచ్చేస్తాం, మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాటలు, ఎన్నికలప్పుడు చెప్పే మాటలు. బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి, బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో స్పష్టత లేదు, కేటాయింపులు లేవు. అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా, ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ ఉన్నాయి. ద మ్యాథ్ ఈజ్ వెరీ సింపుల్. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్, సూపర్ సిక్స్కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావు వంతు కూడా చేసినట్టుగా కనిపించటం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 1 కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీము ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీము. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం 80 లక్షల మంది బిడ్డలు ని లెక్కేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా నలుగురున్నా 60,000 ఇస్తానని చెప్పాడు. నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి 60,000 రూపాయలు వస్తుందని చెప్పారు. ఆ లెక్కన 80 లక్షల మంది బిడ్డలను వేసుకున్నా 15,000 రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 2,491 కోట్లు. మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా? ఫ్రీ బస్సు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు. ఆఖరికి బడ్జెట్లో కూడా అనిపించలేదు. ఎందుకని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలలో, తెలంగాణలో, కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు, ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలబట్టం లేదు. 30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. నెలకు దాదాపు 450 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు, నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు 5 నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా 4,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది.